సార్ అండ్ మేడం నమస్తే, వెల్కమ్ టు గోల్డెన్ నెస్ట్ బిల్డర్స్ కర్నూల్. టుడే ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్, ఇది వచ్చేసి ఒక మంచి కమర్షియల్ బిల్డింగ్ అండి. మొత్తం ఒక 4 సెంట్లలో దీన్ని కట్టి ఉన్నారు. మంచి రెంట్స్ కావాలి అనుకునే వాళ్ళకు ఇది కొంచెం మంచి వర్తీ ల్యాండ్. ఇది వచ్చేసి మన బళ్ళారి చౌరస్తా నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 1 km డిస్టెన్స్లో రేడియో స్టేషన్ కానుకొని ఉల్చాల్ రోడ్లో ఈ యొక్క బిల్డింగ్ ఉంటుందండి. వాళ్ళు కూడా రెంట్స్ అనే ఎక్స్పెక్టేషన్తోనే దీన్ని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. కింద వచ్చేసి ఒక 2 షాప్స్ కట్టించున్నారండి. 2 షాప్స్ ప్లస్ విత్ ఒకటి మళ్ళీ సింగిల్ బెడ్రూమ్ ఒకటి ఉంటుంది దీని బ్యాక్ సైడ్. 2 షాపులు మరియు ఒకటి సింగిల్ బెడ్రూమ్ దీంట్లో కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి గ్రౌండ్ ఫ్లోర్లో. ఇది కూడా వీళ్ళు రెంట్ పర్పసే ప్లాన్ చేసుకుని కట్టించుకున్నారు. పైన కూడా బ్యాంక్ వాళ్ళకు మాట్లాడుకొని బ్యాంక్కి రెంట్ ఇచ్చేలాగా టోటల్గా ఫుల్ పోర్షన్ అంతా మాట్లాడుకున్నారు. ఇది వచ్చేసి అడ్డం వచ్చేసి ఒక 30 feet ఉందండి. పొడవు 60 అడుగులు ఉంటుంది. మొత్తం 4 సెంట్లు ఉంటుందండి ల్యాండ్. ఇక్కడ వచ్చేసి సెంట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ ఒక 30 లక్షలు నడుస్తూ ఉందండి. దీని పక్కనే ఉన్న ప్లాట్ కూడా 30 lakhsకి లాగా ఈచ్ సెంట్ సేల్ అయింది రీసెంట్గా. సో అలాగ క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఇది అప్రాక్సిమేట్లీ 1 కోటి నుంచి 1,20 లక్షల వరకు ల్యాండ్ వర్త్ ఉంటుందండి. సో ల్యాండ్ వాల్యూ క్యాలిక్యులేషన్ చేసుకోండి అండ్ కమర్షియల్గా మీకు ఎంత యూజ్ అవుతుంది అని చెప్పేసి దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని మాకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడండి. అండ్ దానికి తోడు పైన వచ్చేసి టోటల్గా మొత్తం అంతా కూడా ఫ్రీగా వదిలేస్తున్నారండి. ఆ స్పేస్ అంతా కూడా ఫర్ రెంట్ కోసమే కాబట్టి ఏదైనా బ్యాంక్ కానీ లేకుంటే ఏదైనా సమ్ ఫర్నిచర్ వరల్డ్ అట్లాంటివి ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాళ్ళకు అట్లాంటి పర్పస్తోనే వదిలేస్తున్నారు. అండ్ ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ అదే ప్యాటర్న్తో ఉంటుందండి. మొత్తం అంతా కూడా రెంటల్ పర్పస్తోనే వాళ్ళు దీన్ని ప్లాన్ చేసినారు. అండ్ పైన కూడా పిల్లర్స్ లేపుతున్నారండి. ఏమన్నా కిందంతా కూడా అయిపోయిన తర్వాత పైన కట్టుకొని మీరే ఉండాలనుకుంటే కూడా ఉండవచ్చు. యాక్చువల్గా కన్స్ట్రక్షన్ వీళ్ళే ఫినిష్ చేయాలని చెప్పేసి దాదాపుగా ఒక 40 lakhs వరకు ఖర్చు పెట్టి ల్యాండ్ పర్చేజ్ చేసి ఒక 40 lakhs వరకు ఖర్చు పెట్టి ఇదంతా చేయించుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకు బడ్జెట్ అదంతా సరిపోక దీన్ని సేల్ చేసేద్దాంలే అనుకుంటున్నారు. అండ్ దానికి తోడు దీంట్లో ఇండివిజువల్ లిఫ్ట్ కూడా ఉందండి. లిఫ్ట్ సౌకర్యం కూడా వాళ్ళు ప్రొవిజన్ వదిలిపెట్టి ఉన్నారు. ఏమన్నా లిఫ్ట్ వేసుకొని ఆ రకంగా కమర్షియల్ కాంప్లెక్స్ అండి. మంచి ఏదన్నా రెంట్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకు దాదాపుగా ఒక 50,000 రెంట్ వరకు మీరు దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దానికి తోడు పెద్ద రోడ్డుకు ఉందండి. ఇది వచ్చేసి మెయిన్ రోడ్డుకు 60 feet రోడ్డుకు ఉంది. ఫ్యూచర్లో ఇటువైపు కర్నూలు మార్కెట్ యార్డ్ కూడా ఉల్చాల రోడ్డు వైపే వస్తూ ఉంది కాబట్టి మంచి కమర్షియల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ దానికి తోడు దగ్గరలోనే నారాయణ కాలేజు అండ్ ఇక్కడిక్కడే దగ్గర అన్ని మంచి హౌసెస్ అంతా ఉన్నాయండి. పక్కన ఎన్టీఆర్ బిల్డింగ్స్ కాలనీ ఉంటుంది అండ్ స్కంద హైబిస్కస్ అండ్ ఈ రోడ్లో అనంత నగరం ఫిలిం సిటీ అని చెప్పేసి మీరు కర్నూలు రియల్ ఎస్టేట్లో చాలా చోట్ల వినే ఉంటారు. ఆ రోడ్డుకు వెళ్ళే స్టార్టింగ్లోనే ఉంటే రేడియో స్టేషన్ కానుకొనే ఈ యొక్క బిల్డింగ్ ఉంది. సో ఎవరికైనా కావాలనుకుంటే పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. దీని సైజు అండ్ దీని డాక్యుమెంటేషన్ దీని ఇంకేదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్గా ఓనర్ గారితోనే కూర్చొని దాని యొక్క ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు. ప్రాజెక్ట్ అయితే మంచి బెస్ట్ ప్రాజెక్ట్ అండి. మంచి రేటు కూడా మరి పక్కల కంపేర్ చేసుకొని కూడా అడగవచ్చు. దానికి తోడు ఈ ప్లాట్కి వచ్చేసి ఉత్తరం వైపు రోడ్డు ఉంది మరియు దక్షిణం వైపు బ్యాక్ సైడ్ కూడా రోడ్డు ఉంది. సో 2 కూడా మీరంతా చూసుకోవచ్చు మరియు డాక్యుమెంటేషన్ అంతా కూడా చెక్ చేసుకొని మీకు నచ్చినట్టయితేనే ఫర్దర్గా ముందుకెళ్ళవచ్చు. అండ్ ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి ఏదైనా బ్యాంక్ లోన్ కావాలంటే కూడా మనమే కల్పిస్తామండి. ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నట్టయితే లేకుంటే ఐటీ రిటర్న్స్ బాగుంటాయి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం. జస్ట్ వై జంక్షన్ నుండి ఒక 200 మీటర్లు అండి. ఎలుగురు బంగ్లాసు అంత మంచి పెద్ద
రిచెస్ట్ కాలనీస్ ఉన్న ప్లేస్ ఇదంతా. సో ఆల్రెడీ ముందర దీని ఎదురుగున్న కాంప్లెక్స్లలో కూడా రెంట్స్ మంచిగా నడుస్తూ ఉన్నాయి. నేను ఒక జస్ట్ కామన్గా చెప్తున్నాను అండి, షాప్ వచ్చేసి రెంట్ 5,000 అన్నట్టుగా క్యాలిక్యులేషన్ చేసి చెప్తా ఉన్నాను. ఇంకా ఎక్కువే వెళ్ళొచ్చు. సో త్వరపడండి. ప్రాజెక్టుకి సంబంధించిన మరిన్ని వివరాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాల్ చేయగలరని కోరుకుంటూ థ్యాంక్ యూ వ్యూవర్స్.